ఇప్పుడు కాళేశ్వరం కూడా కొంత కనుమరుగైనట్టుగా కనపడుతుంది. దాన్ని వచ్చిన కొత్తలో మొత్తం కాళేశ్వరంలో ఇంత అవినీతి జరిగింది, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని చెప్పేసి మొత్తం అంతా ఉదరగొట్టి ఎంక్వైరీలు అని చెప్పేసి అని అన్నారు. ఇప్పటి వరకు అది కొంత ముందుకు జరిగినట్టే కనపడుతుంది కానీ మరి ముందుకు జరిగిందా, వెనక్కి జరిగిందా? కానీ ఆ చిచ్చు మాత్రం కాంగ్రెస్ మంత్రిమండలికి వచ్చింది. ఉత్తమ్ వర్సెస్ రేవంత్. ఏం జరుగుతుంది? ఇప్పుడు మీ స్టూడియోలో ఇదే పాపులర్ స్టూడియోలో ఎన్నోసార్లు మీకు దీని మీద చెప్పిన ఖచ్చితంగా మీరు ఇంతకుముందు చెప్పినా మీరు అడిగే ప్రతి ప్రశ్నకు ఇదివరకు చెప్పినా మళ్ళీ ఇప్పుడు నేను చెప్తా. కానీ మీరు నన్ను మేధావని మీరు ఒప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే కాళేశ్వరంలా ఆ రోజు చెప్పిన ఎక్కడ కూడా చర్చ జరుగుతలేదు, అసెంబ్లీలో చర్చ లేదు, ఆపోజిషన్ లీడర్లు మాట్లాడతలేరు, ఇలా ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్నది, ప్రతి ఒక్కరు ఇలా లాలూచి పడ్డరు, అదనపు టీఎంసీ వర్క్ ఎవరికి ఇచ్చిండ్రు, కాళేశ్వరం కాంట్రాక్టరే మిషన్ భగీరథ కాంట్రాక్టరు, అందులో జహీరాబాద్ ఏరియాలో ఎవరు వర్క్ చేసిండ్రు, దాదాపు 600-700 కోట్ల రూపాయలు ఎవరికి వర్క్లు ఇచ్చిండ్రు, ఇవాళ కూడా వాటర్ వర్క్స్ మళ్ళా కంటిన్యూయేషన్, మళ్ళీ మేఘకృష్ణారెడ్డికి జస్ట్ వారం రోజుల కింద మళ్ళా వాటర్ ప్యూరిఫికేషన్ అని ఏది హైదరాబాద్ మెట్రో వాటర్ స్కేల్ మళ్ళీ ఆయనకు వర్క్ ఇచ్చిండ్రు, ఇవ్వడం జరిగింది. ఇందులో జరుగుతున్నటువంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఈ రోజు వరకు ఇంత స్కామ్ గురించి, మేడిగడ్డ గురించి మాట్లాడతారు, వీటి గురించి మాట్లాడతారు, కానీ మునిగిపోయిన బాహుబలి మోటార్ల గురించి మాట్లాడరు. మీరు మునిగిపోయిన బాహుబలి చర్చ ఉండదు, అన్నారం బ్యారేజ్ పైన చర్చ ఉండదు. అర్థమైందానా? ఇక్కడ మొత్తం కాళేశ్వరం అనేది డిజాస్టర్ అయిపోయింది. మేఘకృష్ణారెడ్డి మీద చర్చ ఎందుకు తెస్తలేరు మీరు? మేఘకృష్ణారెడ్డి అన్న అందరు భాగస్వామి కలిసినట్టుగా 2 సార్లు అన్నా, ఒక్కసారి ఏంది కానీ ఎన్నోసార్లు కలుస్తారు వాళ్ళు. మామూలుగా కలవచ్చు, ఏమన్నా ముఖ్యమంత్రిని ఎవరైనా కలవచ్చు, తప్పేమున్నదల్లా. నేను ఈ రోజు అంటే అర్థం చేసుకోండి, నేను ఈ రోజు ఆయన ఫ్లైట్లు ఎక్కిన వాళ్ళ లిస్ట్ తీయరాదు రే. మేఘకృష్ణారెడ్డి ఫ్లైట్ ఎవడెవరు ఎక్కుతుండు? ఎవరు కిషన్ రెడ్డి ఎక్కలేదా? ఈటల రాజేందర్ ఎక్కలేదా? ఎవరు ఎక్కలేదు? ఎక్కడ ఏ పార్టీ వాళ్ళు ఎక్కలేదు అనా? ఇందులో డిపిఆర్ లేకుండా కట్టిండ్రు. ఇందులో ఒకరిద్దరు కాదు, కాళేశ్వరం మీద సామూహిక అత్యాచారం జరిగింది. అందరు భాగస్వాములే. ఎవ్వరు కూడా ఆయనను జైల్లో పెట్టే ప్రయత్నం చేయరు. దాని మీద ఎంక్వైరీ అనేది ఏం జరగదు. ఇయాల్టి వరకు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ పోయేంత వరకు ఇక్కడ సిపాయిలకు అక్కడ కాళేశ్వరం మీద పోయే ఒక్క నాయకుడు పోలేదు. ఒక దామోదర నరసింహన తప్ప ఎవరు దాని మీద కొట్లాడలేదు, ఎవరు దాని మీద ఉద్యమం చేయలే, ఎవరేం మాట్లాడలే. ఆయన కొన్ని 100 కేసులు వేసి ఫైటింగ్ చేసిండు ఆయన కొంతమందిని కలుపుకొని. కానీ వీళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అవుతుందని ఎట్లా అనుకుంటాం? మనము ఇవన్నీ అత్యాశ అవుతుంది సంపతన. మీరు కాళేశ్వరం ఎంక్వైరీ అవుతుంది, బేడీలు తయారు చేసిండ్రు, బేడీలుగా మెడకేసి పట్టుకపోతారు, ఇక జైల్లో పెడతారు, టీఎస్పీఎస్ పేపర్లు పట్టుకోమైనా జనార్దన్ వీళ్ళని పట్టుకపోతారు. ఇక మామూలుగా ఉండదు ఇది. పెద్ద ఒకే ఒక్కడు కానీ పాట పాడుకుంటే ఎవడో పాట పాడినట్టు అట్లా ఉంటుంది అని అనుకుంటున్నారు. అవేవి జరిగాయి. ఇది అనుకోకుండా వచ్చిన అవకాశము సద్వినియోగం చేసుకునే ఆలోచన లేదు. దోపిడి దొంగలు సర్దిగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళెవ్వరికి కూడా శిక్షలు పడాయని చెప్పి ఆ రోజే చెప్పిన, 1వ తారీఖు చెప్పిన. నేను నేను ఎందుకు గుర్తు చేసుకున్నా అంటే ఎవరిని పట్టుకోరని చెప్పిన, ఎవ్వరికి ఏం కాదని చెప్పిన, అందరు సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పిన. ఈరోజు కల్వకుంట్ల కవిత 9 ఏళ్ళు ఖాళీగా ఉన్నది. ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని పోస్ట్ కార్డుల ఉద్యమం మొదలు పెడతా అంటే డ్రామాలు చేస్తుంటే వీళ్ళ జరిగిన స్కామ్లు ఏంటి, ఆమె ఏది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు అని బోలెలు ఉన్నాయన్నా, బోలెలు ఉన్నాయి. మా సొంతోళ్ళకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అవకాశము? లోపడొస్తే బట్టలు ఉడదీస్తా, నేను పాటలు పాడలేను. నేను వీళ్ళ అడుగులు వస్తాం మేము. మా సొంతలో దూరం ఎందుకు పెడతారు? కోదండరామ్ అనేటువంటి ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళు చెప్పింది భజన పాటలు పాడుకుంటే తిరుగుతారు వాళ్ళు. అర్థమైందా? జై జై రేవంత్ రఘువుల రేవంత్ అనుకుంటే పాట పాడతాం. మేము పాడాం కదన్న పాట. ఇసొంటి వాళ్ళను, ఇసొంటి దోపిడి దొంగలు బరాబర్ నిలబెట్టాలని అంటాము. ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. చట్టం తన పని తాను చేయనిస్తలేదు ఈ రోజున. మరి ఏంది ఇద్దరి మధ్యలో ఎందుకు ఈ తగాద ఎందుకు వస్తున్నది? ఈ కాళేశ్వరం విషయంలో రేవంత్ మధ్యలో ఉత్తమ్ మధ్యలో ఎందుకు వస్తున్నది చెప్పు అన్న. దానికి నేను నవ్వే సమాధానం. అంటే ఎందుకు వస్తున్నది చెప్పాలి. నవ్వే సమాధానం అన్న, ఇంకేముంటుంది అన్న. వాళ్ళిద్దరు నేను అడుగుతా, వాళ్ళిద్దరు బాగా కొట్టుకుంటా
బాగా కొట్టుకొని నేను అడిగితే చెప్పన్నా మనస్పర్ధలు వచ్చినాయని చెప్పేసి అంటే బాగా వచ్చినాయి ఏం అంటే బాగా అరుచుకున్నారా మీడియాలోకి అయితే అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి. వైరల్ అంటే ఫ్యాన్ ఊసిపోయి కింద పడ్డాయా లైట్లు వలిగిపోయినాయా వీళ్ళిద్దరు గొడవ అవుతుంటే ఆ, అనా ఏమన్నా ఏమైంది ఏం కాదు అది ఆ? నేను చాలా లైట్ తీసుకుంటా ఎందుకు పొద్దుగాల ఒక పెద్ద అన్న ఏమవుతా అంటే నీకు కాళేశ్వరం అన్నా, మీద పూర్తి ఒక- అవగాహన అన్నా. ఉన్నది కాబట్టి నేను అందుకనే చెప్తున్నా కదా ఆ, అందుకని చెప్తున్నా కదా ఆ, అందులో ఇద్దరు సరే ఇద్దరి మధ్య మనస్పార్థాలు ఉన్నాయి. ఉమ్, మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ, మేయా కృష్ణారెడ్డి అంటాడు దొంగ అని ఎప్పుడు అన్నడా ఆ, అన్నడా అనలే, ముఖ్యమంత్రి అయినా కాంచెల్ అనలే కదా అనలే. పోనీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవ మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేయా కృష్ణారెడ్డి దొంగ అని ఎప్పుడు అన్నారా అనలే కదా మనస్పార్థాలు ఎక్కడిగా ఉమ్. దాని కాంటాక్ట్ మేయా కృష్ణారెడ్డి కదా అన్న మనస్పార్థాలు ఏడున్నాయి చెప్పు మరి ఎందుకు ఈ రగడ ఎందుకు వచ్చింది అనేది? నేను అడిగేది చెప్తున్నా నేను సమాధానం చెప్తున్నా కదా ఆ, మిషన్ భగీరథకు మిషన్ మన కాళేశ్వరంకి ఇద్దరి కాంట్రాక్టరు మేయా కృష్ణారెడ్డి అవును. ఇద్దరు ఫైటింగ్ అవుతుందని ఒక నిమిషం మన పక్కన పెడదాం. ఉమ్, లేదు మేయా కృష్ణారెడ్డి అంటోడు నా తెలంగాణకు సంబంధించిన 1,50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర కాంట్రాక్టర్ దొంగగాడు ఎక్కపోయిండు నేను జైల్లో పెడతా ఏ మేయా కృష్ణారెడ్డి నేను జైల్లో పెడతా అని మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్నారా నోడు తెలిసి ఉమ్, అనలే కదా. పోని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి రేవంత్ నువ్వు ఆయన పేరు తీస్తలేవు మేయా కృష్ణారెడ్డి గురించి నువ్వు మాట్లాడతలేవు మన 1,50,000 కోట్ల రూపాయలు ఆయన ఎత్తుకపోయిండు నువ్వు మాట్లాడతావు నేను జైల్లో చేస్తా అని మరి పోని మన మా 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 రేవ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారా అనలే. అనలే కదా. మరి ఇక ఫైటింగ్ ఎక్కడిది ఉమ్, మీ పేపర్ వాళ్ళు రాసుకున్నారు దానికి మేము ఏం చేస్తాం ఆ, గుద్దుకున్న ఏమన్నా తీసిందా ఏమనలేదన్న ఆ, ఎవ్వరు పాపం ఆయన ఏమన్నారు ఆయన కాంట్రాక్టర్ మామూలుగా ఆయన పని ఆయన చేసుకొని పోయిండు కాళేశ్వరం వాళ్ళ దృష్టిలో కాళేశ్వరం స్కామర్ కాదు జరగలేదు ఆ, బాదాప్తా 1,00,00,000 ఎకరాలకు నీళ్లు పోతూనే ఉన్నాయి ఆ. పొలాలు వాడుతూనే ఉన్నాయి ఏదో మేడిగడ్డ చిన్నగా పగుళ్ళు వచ్చినాయి దాన్ని సిమెంట్ వేసి మూసేస్తాం. అంటే కాళేశ్వరం కహాని కథ ముగిసినట్లేనా? మరి ఏమవుతుందన్న ఏమన్నా కాంటాక్ట్ మేమన్నా అంటున్నావా ఆ. కాంటాక్ట్ కాదు నువ్వు పోయినావు కాళేశ్వరం నేనే. పోలే కదా ఆ, నువ్వు పోలే ఒక మేడిగడ్డ ఒకటే చూసినావు మేడిగడ్డ ఒకటే ఒక్కటే పని. మా ఆ, మా 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 టీం అంతా పోయిండ్రు చూసిండ్రు ఆ. కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉన్నది 1,00,00,000 ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి మేడిగడ్డలో పర్రెలు పడ్డాయి దానికి సిమెంట్ వేసి మూసేస్తారు అయిపోతుంది అంతే. అంటే ముగిసినట్టే ఇక. అంతే కదా. అంతే కదా అన్నా ఆ. ఉమ్. అంతే కదా అంటే ఇక కాళేశ్వరం అయితే మర్చిపోవాలి ఇక. ఆ? అన్నా ఆ. ఇక నేను నా వార్త పెద్ద పేపర్ రాదు ఎప్పుడైనా వస్తుంది చిన్నగా లోపలే నన్ను వస్తుంది చిన్నగా ఆ పత్రికలు మేనేజ్ చేసే వాళ్ళకు ఏ ఐటెం కావాలంటే ఐటెం తెల్లారి వస్తుంది వెనక పేర్ల వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఆ. ఇలా దాని మీద చర్చలు అట్లా సాగినాయి ఆ. ఇద్దరి మధ్యలో ఫైటింగ్ అలా ఇద్దరిలో ఒకడు మేయా కృష్ణారెడ్డి పేరు తీసిన ఆ వార్త నేను నమ్మేటోని ఆ. అది లీక్ వార్త లీక్ వార్త. లీక్ ఆహాహా. అంటే ఇక ఏం కాదన్నా